పూర్వము మనకి ఇప్పుడైతే అన్ని అద్దాలన్నీ కనిపిస్తున్నాయి, మిర్రర్స్. మొట్టమొదట అద్దం వచ్చిందట. అద్దం అంతవరకు ఎవరికి తెలియదు. అద్దం అంటే మన మిర్రర్, మగం చూసుకుని అద్దం. ఒక రైతు పొలం తొంతుండి వాడికి అక్కడ ఒక అద్దం మొక్కింది, చిన్న అద్దం మొక్క దొరికింది. అద్దం పింకు. ఎప్పుడు అంత ముందు ఎవరో చూశారు, అద్దం పడిపోయి రైతుకి ఆ పొలం తొంతుండి అద్దం దొరికింది. వాడు చూసుకోలేదు మగం. అది మొక్క ఎప్పుడు చూసుకోలే. అలా ఈ మొక్క చూశాడు. ఓరమ్మ అయ్యే వచ్చినాడు రా, నాలాగేమో నాకు దీవించడానికి వచ్చి చెప్పి ఆ అద్దం తీసుకెళ్ళి తిన్నగా పెట్టి దాచుకొని రోజు ఎక్కడికి వెళ్ళినా ఆ అద్దం చూసుకున్నాడు. అయ్యా నేను బయటకు వెళ్తాను, నాకు దీవించే పెట్టేసాడు అక్కడ. ఇలాగా రోజు ఎక్కడికి వెళ్ళి క్యాంప్ వెళ్ళినా అద్దం తీయడము, మొఖం చూసుకోవడము, ఉదయం తెలియ లేచిన వెంటనే అయ్యా బాగుండవా అనుకుని అద్దం చూడడము, మళ్ళీ పెట్టి దాచడము. అలా ఆవిడ చూసింది, ఏటిడు రోజు పెట్టి దగ్గరికి వెళ్తాడు, పెట్టి దగ్గరికి వెళ్ళి ఏదో చూస్తాడు, మళ్ళీ నవ్వుకుంటాడు అని అలా ఆవిడ చూసింది. అది ఎప్పుడు అద్దం చూడలేదు. అలా ఆవిడ అయిపోయిన తర్వాత చూసింది, చూస్తే గేట్ లోపల ఉంది, అద్దం కనిపించింది, దాని మొఖం కనిపించింది. అంతకుముందు మాకు ఎప్పుడు చూసుకోలేదు. సో వాళ్ళ అమ్మ నాయన ఎవరితో కింద పెట్టున్నాడు రా, ఏ లంచి కింద పెట్టినాడు, గంటల కన్నా ఏ లంచి కింద తెచ్చి పెట్టినావు చెప్పు, నేను ఎవరితో ఉంచాను, ఎవరితో లంచి అని ఇది అడిగింది. నేను ఎవరితో పెట్టినా మా అయ్య అంటాడు. చూడే మా అయ్య, అది చూసింది, ఆ లంచి ఉంది, మా అయ్య చూడే మా అయ్య, అది చూసింది. లంచి కన్నా చూడు, గంట కన్నా లంచి పెట్టినది. సరే ఈ తగు ఇలాగైపోయి మొత్తం పైన ఊర్లో పాకేసి ఒక ముసలి ఆవిడ, ఏటమ్మా ఎంతవరకు మంచి బతికోలు, చాలా అన్యోన్యమైన దంపతులు, మరి మీరు ఏమి దెబ్బలాడుకోని అడిగింది. ఏడు చెప్తారమ్మా, ఈ గంట ఒక 4 రోజులు ఒక లంచి తెచ్చి ఇంట్లో పెట్టాడు, ఎప్పుడు చూసినా దాని మొక్కమే చూస్తుడు, తెల్లారు లేచి దాని మొక్కమే, పడుకున్నప్పుడు దాని మొక్కమే, ఎవరు అమ్మా నేను చూసాను. ఆ ముసలి ఎప్పుడు చూసుకోదు. ఆయన లేక ముసి మీరు మూడు ఎంత ప్రేమించాడా అని చెప్పి అమ్మండి. ఓకే, ధన్యవాదాలు.